గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు పంచాంగం నుండి తీసుకోబడిన రాశి ఫలాలు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి చాలా క్లియర్గా చెప్పాము. పూర్తి వీడియో చూడటానికి ట్రై చేయండి. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఫలితం కష్టానికి తగిన ఫలితం అనేది తగ్గుతుందండి. పనిలో గుర్తింపు బాగా లభిస్తుంది. కొత్త బాధ్యతలు రావచ్చండి. ఉద్యోగ అవకాశం చాలా బాగా ఉంది. ఖర్చులు బాగా పెరుగుతాయండి, కానీ అవసరమైనంత వరకే ఖర్చు చేయడానికి ట్రై చేయండి. ఓకే, మాటలతో జాగ్రత్తగా వహించండి. కొంచెం దురుసుతనం అనేది కొంచెం తగ్గించుకుంటే రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. తలనొప్పి ఆరోగ్యం విషయంలో కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉందండి. హెడ్కి సంబంధించి శుభ సమయం వచ్చేసి ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంది. అదృష్ట సంఖ్య నెంబర్ 9. పరిహారం హనుమాన్ చాలీసా చదవండి అండి, చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ రాశి వృషభ రాశి. ఓకే, ఈరోజు ఫలితం వచ్చేసి ఆర్థికంగా బలపడే రోజు ఈ రోజేనండి. కుటుంబం చాలా సంతోషంగా గడుపుతుంది. ఉద్యోగం అవకాశాలు వచ్చేసి చాలా బాగా ఉంటాయండి. ప్రమోషన్స్ కూడా బాగా ఎక్కువగా కలుగుతున్నాయండి. చాలా వరకు ఆదాయం బాగా పెరుగుతుంది. మంచి అర్థం చేసుకునే రోజు ఈరోజు. ప్రేమల విషయంలో కావచ్చు, ఇంకా వేరే రకంగా ఏదైనా అంతకుముందు ద్వేషాలు ఏదైనా కలిగినా కానీ ఈరోజు మాత్రం మంచిగా అర్థం చేసుకొని మిత్రులు ఆరు రిలేషన్షిప్లో భార్యాభర్తలు ఎవరైనా కావను కలిసే అవకాశం అనేది బాగా కనిపిస్తుంది. శుభ సమయం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు. అదృష్ట సంఖ్య నెంబర్ 6 అండి. లక్ష్మీదేవిని పూజించండి అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత రాశి మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆలోచనలు వేగంగా ఉంటాయండి. నిర్ణయాల్లో కాస్త ఆలస్యం చేయకండి. ఓకే, కొత్త అవకాశాలు ఉద్యోగాల్లో చాలా బాగా కనిపిస్తున్నాయండి. ధనం విపరీతంగా కనిపిస్తుందండి బాగా ఈరోజు. ఓకే, ప్రేమ విషయాల్లో కొంచెం సందేహాలు రావచ్చండి, కొంచెం జాగ్రత్త వహించండి. పడుకునేటప్పుడు మాత్రం కొంచెం నిద్ర సంబంధించిన సమస్య అనేది కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు శుభ సమయం. అదృష్ట సంఖ్య నెంబర్ 5. విఘ్నేశ్వరుని ఆరాధన చాలా ప్రాముఖ్యం అండి ఈ రాశి వారికి, మిథున రాశి వారికి. తర్వాత రాశి కర్కాటక రాశి. భావోద్వేగాలకు లోనవ్వకుండా ఉండాలండి. సహోద్యోగుల సహకారం చాలా లభిస్తుంది. ఉద్యోగుల్లో మితంగా ఖర్చు చేయండి, మరీ ఎక్కువగా ఖర్చు చేయకుండా లిమిటెడ్గా ఉండండి. ప్రేమ విషయంలో భావాలు మీరు బాగా వ్యక్తపరుస్తూ ఉంటారన్నమాట ఇతరులతో. కడుపు సంబంధించిన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు శుభ సమయం ఉంది. అదృష్ట సంఖ్య నెంబర్ 2. శివాభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రాశి వారికి. సో నెక్స్ట్ మరిన్ని రాశుల గురించి మీరు తెలుసుకోవాలంటే కనుక కామెంట్ చేయండి, ఏ రాశి వారికి కావాలనే దాని గురించి. ఓకే, అదేవిధంగా క్రిస్టల్స్ కనుక కావాలంటే రాశుల వారికి కావచ్చు, హెల్త్కి కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్కి కావచ్చు, మనీ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అనుభవించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా క్రిస్టల్స్ అతి తక్కువ ధరకే. ఓకే, మీకు పర్ఫెక్ట్ క్రిస్టల్స్ ఏవి కావాలనేది మేము చూసి మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. అతి తక్కువ ధరకే, ఆన్లైన్ కన్నా చాలా తక్కువ ధరకే ప్యూర్ ఒరిజినల్ క్రిస్టల్స్, ఆఫ్రికన్ క్రిస్టల్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ అడుగుతున్నారు కదండి. ఇది చూడండి, ఎంత ప్యూర్ ఒరిజినల్ చూడండి చక్కగా సిట్రిన్, పైరేట్, తర్వాత జీబు కాయిన్, అద్భుతమైన స్టోన్స్ అండి, న్యాచురల్ స్టోన్స్. చక్కగా చూడండి, సిట్రిన్ చూడండి ఎలా దాగదాగా మెరిసిపోతుందో. చాలా ప్యూర్ అనమాట, చాలా ప్యూరిటీ ఉంటుంది. ఈ జీబు కాయిన్ చూడండి అసలు ఎంత న్యాచురల్గా ఉందో. ఏంజల్ నెంబర్స్ ఉన్నాయి, ఏంజల్ సింబల్ ఉంది. చక్కగా మనీ అట్రాక్ట్ చేయడానికి చాలా బాగుంటుందండి. మీరు మనీ ఎవరికైనా ఇవ్వాలన్నా, మీ దగ్గరికి ఎవరైనా మనీ రావాలన్నా కానీ ఎవరి దగ్గర నుంచి అయినా చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది. చక్కగా వీటిని మీరు ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్కి వేసుకున్నట్లయితే కనుక అద్భుతంగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.